నమస్తే, వెల్కమ్ టు మనీ టాక్స్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ ఆర్థికంగా మన సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి, అప్పుల్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా మనీని ఎర్న్ చేయాలి, అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సరే, ఇప్పుడు నేను అడిగే దాంట్లో ఏది బెస్ట్ అంటారో చెప్పండి. జాబ్ చేసుకోవడం బెస్టా, వ్యాపారం చేసుకోవడం మంచిదా? ఓకే, మా మోటివేషన్ మిత్రులు గత కొంతకాలంగా, దాదాపు ఒక దశాబ్ద కాలంగా నేను చూస్తున్నాను. జాబ్ చేస్తే నువ్వు ఇంకోటి కోసం పనిచేయాలి, అదే నువ్వు కనుక వ్యాపారం చేసుకుంటే నీ కోసం నువ్వు పనిచేయచ్చు, నీ లక్ష్యం కోసం నువ్వు పనిచేస్తే నువ్వు పనిచేయచ్చు, లేదంటే ఇంకోటి లక్ష్యం కోసం పనిచేయాలి, లేదా ఉద్యోగం చేస్తుంటే నీ భవిష్యత్తుని వాడు నిర్ణయిస్తాడు, వ్యాపారం చేస్తుంటే నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోవచ్చు అని ఈ డైమెన్షన్లో, అంటే కంపారిటివ్లీ ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ కింద ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడం గ్రేట్ అని ఒక ఏమంటుందని ఒక వేవ్ సృష్టించారు. ఆ వేవ్ సృష్టించిన తర్వాత ఆ వేవ్ని పట్టుకుని జనాలు చాలామంది ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు మొదలుపెట్టాలి, లేదా ప్రొఫెషనల్గా ఎదగాలి, లేదా మన సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వాలి, వగేర 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 అని వాళ్ళు వెళ్ళటం, చేతులు కాల్చుకోవటం, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేక, అంటే ఓన్లీ ఒక 1 to 2% లేదా మ్యాక్సిమం 5% వరకు జాబ్ మానేసి వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళందరూ 95% అటు కాకుండా ఇటు కాకుండా ఇబ్బందులు పడుతుంటారు. అట్లాంటి కేసులు నా దగ్గర రోజుకో 50 వస్తాయి. మంచి జాబ్ చేసేవాడిని సార్, తర్వాత ఇట్లా కాదు, మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే వ్యాపారమే చేయాలి, కాబట్టి నేను చేశాను. ఎవరు చెప్పారు వ్యాపారం చేయాలి? సో దిస్ ఇస్ వాట్ జనరల్లీ హ్యాపెనింగ్. ఇక్కడ నేను ఇచ్చే నా డైమెన్షన్, నా పర్సెప్షన్. ఈ ఊళ్ళో 10 మంది ఉన్నారండి, లెటర్సే మనం 10 మంది ఉన్నాం. ఈ 10 మంది ఇంకోటి దగ్గర ఉద్యోగం చేయటం ఇష్టం లేదు కాబట్టి అందరూ వ్యాపారాలు మొదలుపెట్టారు. వ్యాపారం మొదలుపెడితే వ్యాపారంలో ఏమేం కావాలి? డబ్బు కావాలా? సరే, తర్వాత ఈ వ్యాపారంలో ఏదో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయా? ఆపరేషన్స్ అన్నీ వాచ్మెన్ టు చైర్మన్ మీరు చేయగలరా? లేదు. ఏం చేయాలి? అన్ని మీరు చూసుకోవడమో లేకుంటే ఇంకొంతమందినో కదా, ఇంకొంతమందిని ఏం చేయాలి? పెట్టుకోవాలి. అంటే దేనికి పెట్టుకోవాలి? ఉద్యోగాన్ని పెట్టుకోవాలి. కానీ ఊళ్ళో ఉన్న 10 మంది ఉద్యోగం చేయట్లేదు కదా, ఈ 10 మంది ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తాడు? పోనీ ఉద్యోగం చేయకపోతే మీ వ్యాపారం నడుస్తుందా? లేదు. సో ఉద్యోగి అనేవాడు లేకపోయినా నీ వ్యాపారం ఎంత గొప్పదైనా కానీ నువ్వు 1 మనిషి చేయలేవు. సో నువ్వు డెఫినెట్గా ఉద్యోగస్తుల మీద డిపెండ్ అయ్యి తీరాల్సిందే, రైట్? పోనీ ఉద్యోగం చేస్తా అన్నవాడు వ్యాపారం చేసేవాడు లేకపోతే ఎక్కడ చేస్తాడు ఉద్యోగం? దెర్ షుడ్ బి సమ్ పర్సన్ హూ జనరేట్ ది బిజినెస్. మనీ జనరేట్ చేసి వ్యాపారాన్ని చేస్తూ మనీ జనరేట్ చేసే ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఒక్కడే చేసుకోలేనప్పుడు ఆ వ్యక్తికి అసిస్ట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు ఉండాలి. అంటే ఉద్యోగం చేసేవాడు లేకపోతే వ్యాపారం చేసేవాడు చేయలేడు, వ్యాపారం చేసేవాడు లేకపోతే ఉద్యోగం చేసేవాడు చేయలేడు. సో ఈ రెండింటిలో ఏది గొప్ప? ప్రపంచం కరెక్ట్గా ఉండాలంటే ఈ రెండు కావాలి. ఓకే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేసేవాడికి కాదు, వ్యాపారం చేసినప్పుడు ఆడ సుఖపడుతున్నాడు, డబ్బుల్లో లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. సారీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళని, వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళని ఈ మాట అన్నాడు అంటే, ఈ ఎస్పెషల్లీ మా మోటివేషన్ మిత్రులు కూడా ఈ మాట అన్నారంటే దే హ్యాడ్ నాట్ సీన్ దట్. వాళ్ళు చూడలేదు అడరికి. ఉద్యోగం చేసేవాడు సాయంత్రం 6 అవుతుంది, వెళ్ళొస్తానని చెప్పి బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళి 4 అడుగుల తర్వాత కంపెనీ తగలబడుతుందన్నా సరే వాడికి సంబంధం లేదు. అంటే లిటరల్ కాదు, ఐ మీన్ టు సే, అంటే కంపెనీలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందన్నా కానీ యాజ్ ఐఎమ్ ఆఫ్ డ్యూటీ ఐ డోంట్ నీడ్ టు బాదర్. మళ్ళీ రేపొద్దున డ్యూటీకి వచ్చినప్పుడే నేను చూసుకుంటా, కానీ అంతకుముందు నాకు సంబంధం చెప్పలేడా? చెప్పగలడు, రైట్? తిరుపతి వెళ్ళి గుడి కొట్టించుకోవాలి, వెళ్ళిపోగలడా? లీవ్ పెట్టి వెళ్ళిపోగలడు. లేదా ఎవరింట్లోనో పుట్టినరోజు ఏదో ఫంక్షన్ జరుగుతుంది, హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళగలడు, రైట్? జీతం ఫస్ట్ కల్లా జీతం రాలేదు, గొడవ పెట్టగలడు, రైట్? ఇంక్రిమెంట్ రాలేదు, గొడవ పెట్టగలడు. ప్రమోషన్ రాలేదు, గొడవ పెట్టగలడు. నేను రానని చెప్పి 4 రోజులు సడన్గా మానేయగలడు. ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఏం చేయగలడు? వీడు 9 గంటలకు వస్తున్నాడు కదా అని వీడు 9:30కి 10 గంటలకు రావాలంటే బిజినెస్ ఎట్లా అవుతుంది? ఈయన ముందు రావాలి, ఆయనకి ఆయన పని క్రియేట్ చేసుకోవాలి, చేసుకోవడంతో పాటు కింద ఉన్న 10 మందికి పని క్రియేట్ చేయాలి. అప్పుడే కదా బిజినెస్ సర్వైవ్ అయ్యేది. సో హీ హ్యాస్ టు వర్క్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ హ్యాస్ ఆల్సో టు వర్క్ ఫర్ దిస్ పీపుల్. తన కోసం తన పని చేసుకోవాలి,
వీళ్ళ కోసం కూడా పని చేయాలి. వీడు 9 గంటలకు వచ్చి ఏం పని చెప్తే సార్ చెప్పండి మీరు పని చెప్తే నేను చేస్తా అని వీడు అనగలడు. కానీ చెప్పాల్సిన ఎవడు వీడు. కాబట్టి వీడు 9 గంటలకు వస్తే ఎట్లా కుదురుతుంది? కుదరదు. 10 గంటలకు రావడం అంటే ఐఎమ్ నాట్ మీనింగ్ దట్ ఆఫీస్కి ఎన్ని గంటలకు వచ్చాడని. ఆఫీస్ కూడా 12 గంటలకు వచ్చి ఉండొచ్చు, కానీ పని ఎప్పటి నుంచి మొదలెట్టాడు? పొద్దున్నే 6 గంటల నుంచి మొదలుపెట్టి ఉంటాడు. కూర్చోవడం, ప్లాన్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, వాళ్ళ పార్ట్నర్స్తో డిస్కస్ చేయడం, ఏదో మొత్తం ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ అంటే జాబ్. ఈ సంపాదించి తన వ్యాపారం అనే పని మీ పొద్దున 6 గంటలకు మొదలుపెట్టాడు. ఎప్పుడు ఆపుతాడు తెలియదు. 6 గంటలకు వీడు జై అని చెప్పి వెళ్ళిపోవచ్చు. వాడు వెళ్ళిపోగలడా? లేదు. పోనీ ఇంట్లో పెళ్ళని తిరుపతి వెళ్దామండి అంది, వీడు ఎప్పుడు పడింది సరే పదా అని చెప్పి బయలుదేరగలడా? లేదు. రేపు వీడికి నెల తీరేస్తే జీతం అయితే వీడు అడుగుతాడు వాడిని. వాడు ఎవరిని అడుగుతాడు? వాడు వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి మిగిలితే తీసుకోవాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్. ఎస్టాబ్లిష్ అయిపోయిన బిజినెస్లు, సక్సెస్ అయిపోయిన బిజినెస్లు, బ్రహ్మాండంగా నడుస్తున్న బిజినెస్ గురించి అడగట్లా. అలా ఉండాలని మేమందరం స్టార్ట్ చేస్తాం. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ ఫేజ్కి ఆ ఫేజ్కి మధ్యలో ఓ దారుణమైన ఫేజ్ ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఆఫీస్కి వచ్చి ఏం నడుస్తుందిరా బిజినెస్ రైట్ సరే ఆవిడ ఫోన్ ఏంటి తిరుపదా పోదాం ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల ఫ్లైట్ పోదాం రెడీ అవ్వండి అని చెప్పగలిగి నువ్వు అలా ఊరంతా తిరిగి రావాలంటే దానికంటే ముందు నువ్వు కనీసం ఒక డికేడ్ పాటు, కనీసం ఒక 10 సంవత్సరాల పాటు వీళ్ళందరికంటే పెద్ద కూలి పని చేస్తే కానీ నీకు అదవ్వదు. దిస్ ఈజ్ ప్రాక్టికల్గా ఇది సాధ్యం. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నాడు మోటివేట్ అవుతాడు చూసా, మోటివేట్ ఎక్కడ అవుతాడంటే వీడు రిలాక్స్డ్గా అరే ఏముందిరేమో మా బాసు నెలలో 10 రోజులు గోవా అంటాడు, ఊటీ అంటాడు, కాశ్మీర్ అంటాడు, బ్యాంకాక్ అంటాడు, థాయిలాండ్ అంటాడు, థాయ్ మసాజ్ అంటాడు. లైఫ్ మస్తు ఎంజాయ్ చేస్తాడు. బిజినెస్ చేస్తే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చురా. బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. బిజినెస్ చేస్తే లైఫ్ ఎంజాయ్ చేయలేము. బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ రెండింటికి మధ్యలో ఈ ఎంప్లాయీ కంటే ఎక్కువ గాడి చాకరీ చేయాలి, వీడికంటే ఎక్కువ స్ట్రెస్ అనుభవించాలి. అంటే ఇప్పుడు వీడు ఒక 1,00,000 అవసరం, 1,00,000 పట్టుకొస్తే ఆ 1,00,000 రూపాయల లోపల వీళ్ళందరికీ అవసరాలు తీర్చగా కంపెనీ ఖర్చులన్నీ పోగా 1,000-2,000 తీసి మిగిలితే ఇంటికి తీసుకెళ్ళాలి. అంటే ఆ డబ్బు ఏదైతే తను జనరేట్ చేస్తున్నాడో ఆ డబ్బు మీద అందరికంటే చివరిగా అధికారం తనకు వస్తుంది. చివరిగా వస్తుంది అధికారం, ముందుగా రాదు. ఖర్చు పెట్టుకునేది 1,00,000 తెచ్చాను కదా నేను ఖర్చు పెడతా అంటే మొత్తం ఆరిపోవాల్సిందే, అందరు కలిసి ఆరిపోతారు. సో వీడు ఏం చేయాల్సి ఉంటుంది? అందరికంటే చివరిగా తీసుకోవాలి. సెలవు అందరికంటే చివరిగా తీసుకోవాలి. నెల తిరిగేసరి జీతం అది వీడు అడుగుతాడు. వాడేమన్నా అడుగుతాడు? ఇంట్లో పెళ్ళాం ఏమంటారు, ఓ పెద్ద పోటుగాడ బిజినెస్ పెట్టాడు, ఉద్యోగం చేసేటప్పుడు నేను కరెక్ట్గా ఫస్ట్ కల్లా జీతం వచ్చేది, ఇప్పుడు జీతం కూడా రాదు, ఇప్పుడు నెల తిరిగేసరి డబ్బులు కూడా రావట్లేదు, ఏం పొడుతున్నాడు వీడు అంటారు. అక్కడ ప్రెషర్స్ వేరు. వీళ్ళ దగ్గరికి వచ్చారంటే సార్ మీరు చెప్పిన పని చేసేవాలేదు, మీరు పని చెప్పలేదు, మాకు ఏం చేస్తాం, మీరు మాకు వర్క్ జనరేట్ చేయలేదు, మేమైతే వచ్చి కూర్చున్నాం కదా, కూర్చున్నది జీతాలు ఇవ్వండి, ఇవ్వలేడు. సో దిస్ ఈజ్ అంటే గట్టిగా చెప్పాలంటే ఇటువంటి వ్యాపార స్థితిలో ఉన్నవాడు ఈ మిగతా వాళ్ళందరికంటే పెద్ద కూలివాడు అనమాట. ఈ జాబ్ చేసేవాడి కన్నా 9 to 6 చేస్తాడు, వీడు 24 hours జాబ్ చేయాలి. వీడని ఇంకోటి అడగలుగుతాడు, వీడు ఎవరిని అడగలేడు. పండగ కస్టమర్ అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది వీళ్ళ దసరా, దసరా అయితే ఏ ఇంజమామో ఏ పీటరో ఓకే యాజ్ ఇట్స్ పబ్లిక్ హాలిడే లెట్స్ హ్యావ్ ఎ మీటింగ్ అండ్ లెట్స్ గెట్ అన్ అండర్స్టాండింగ్ అన్నాడు. సార్ దసరా సార్ మా ఆవిడతో ఉండాలి, నా పిల్లలతో స్పెండ్ చేయాలి, నేను రాను సార్ అనగలడా? అనలేడు. వీడు అనగలడా? అనగలడు. రైట్, గ్యారెంటీ అనగలడు. ఏం సార్ పండగ పూట కూడా కదా సంవత్సరం అంతా పని చేస్తున్నా, పండగ పూట లీవ్ వద్దా? వీడు తీసుకోగలడు, వీడు తీసుకోలేడు. హీ కెన్నాట్ హ్యావ్, హీ హ్యాస్ టు లూజ్ ద రైట్స్. అంటే ఆ యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ ఫన్ ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఖరీదుని, ధరని తన శ్రమ ద్వారా, టెన్షన్ ద్వారా, స్ట్రెస్ ద్వారా, డబ్బుని, సమయాన్ని, శ్రమని మొత్తాన్ని తను ఖర్చు పెట్టి, పెట్టుబడిగా పెట్టి ఆ స్థితికి వెళ్తాడు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా జంప్ కొట్టడానికి ఇది సినిమా కాదు,
సినిమాలో అయితే ఇలా రిక్షా దొక్కి రిక్షా టైర్ అలా తిరుగుతూ ఉండగానే ఒక పాట అయిపోయేసరికి ఆ రిక్షా టైర్ గిర్రం తిరిగి బెంచ్ కార్ అయిపోద్ది. బెంచ్ కార్ టైర్ అయిపోద్ది, దాంట్లో సూట్ వేసుకుని ఈయన దిగుతాడు. ఏంటి చెప్పులు కుట్టుకుంటూ పెద్ద సూట్లు పెద్ద బంగ్లాను దిగుతాడు. ఇవన్నీ పాత తెలుగు సినిమాల్లో సాధ్యం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ మోటివేషనల్ స్టోరీస్ చదివేటప్పుడు ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకునే వర్కర్ 40 సంవత్సరాల్లో ఒక పెట్రోలియం కంపెనీకి ఓనర్ అయ్యాడు. సక్సెస్, ఇందులో తప్పులేదు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకునే అసిస్టెంట్ ఒక కంపెనీకి ఓనర్ అయ్యాడు. ఎన్ని సంవత్సరాల్లో? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు మీకు నాకు మాట మాత్రమే. ఇట్స్ ఓన్లీ ఎ వర్డ్, దాంట్లో ఇంటెన్సిటీ లేదు. ఆ ధీరుభాయ్ అంబానీ అనే వ్యక్తికి రోజు ఒక సంవత్సరం, ఒక్కరోజు ఒక్క సంవత్సరంలా గడుస్తుంది. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు ఆ రోజు గడవదు. ప్రెషర్, టెన్షన్, స్ట్రెస్, అలా 40 ఏళ్ళు గడిపాడు ఆ వ్యక్తి. మనకది 40 ఏళ్ళు, 40 ఇయర్స్లో ఈ యాక్సిడెంట్ ఇచ్చేసి బాస్ వేరే పెట్రోల్ బంకులో పెట్రోల్ వేసుకున్న దగ్గర నుంచి పెట్రోలియం కంపెనీకి ఎదుగుతాడు 40 years. అవునా? 4 days ఉండి చూడు అట్లాంటిది. We cannot. We are not prepared for that. స్ట్రెస్ మనం ప్రిపేర్ లేము. అది ఆచరించడం మనం ప్రిపేర్డ్గా లేము. అలాగే ఒక 10 ఏళ్లలో అయ్యాడు, 20 ఏళ్లలో అయ్యాడు. స్టీవ్ జాబ్స్ కంపెనీ పెట్టే 10 ఏళ్లలో ఇన్ని వందల వేల కోట్లు సంపాదించాడు. నిజమా? పదం మాత్రమే 10 ఏళ్ళు నీకు. ఆ 10 సంవత్సరాలు ఎన్ని వేల యుగాలుగా గడిపాడో తనకు మాత్రమే తెలుసు. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఒక ఉద్యోగానికి వెళ్ళి ఆ ఉద్యోగం నుంచి నీకు రిజెక్షన్ వస్తేనే అని చెప్పి వెనక్కి వచ్చి ఉద్యోగం చేయాలని డిప్రెషన్లో పడి కూర్చుంటావు. మరి కెంటకీ ఫ్రైడ్ చికెన్ కల్నల్ శాండర్స్ 63 ఏళ్ల వయసులో ఆయన రెసిపీ పట్టుకుని పోతే 1095 సార్లు ఈ గాట్ రిజెక్షన్. 1096 హోటల్ వాడు ట్రై చేద్దాం అన్నాడు. 1095 మంది అసలు పట్టించుకోరు. 63 ఏళ్ల వయసులో ఇవాళ కెంటకీ ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సీ అనగానే నిజంగా బిజినెస్ కేఎఫ్సీ లాగా చేయాలరా. నిజమా? ఇది ఒక రిజెక్షన్ తీసుకొని చూడు, ఒక్క రిజెక్షన్. అమ్మాయి చీపో అంటే ఆత్మహత్యకి వెళ్ళిపోతావు. ఇది మన సెన్సిటివిటీ. అప్పుడు చేయరా, పైసలు ఇస్తేలో ఏమీ అనుకుంటావు రావులే అన్నాడు అనుకో, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావు. ఇది మన చేతకంతనం. అలాంటి ఎన్ని అవమానాలు ఇప్పుడు ఆ వయసులో. మనం ఊరికి చదివినా 1095 సార్ నో అన్నారంటయ్యా. అవునా? కానీ ఈ నో ఎన్ని ఇంటెన్సిటీతో అని ఉంటారు. ఎంతమంది మెడబట్టుకుని బయటికి గెట్టుంటారు, ఎంతమంది అమ్మనాబులు తిట్టుంటారు, ఎంతమంది అరే ముసలినాయాలా నువ్వు నీకేం పరిపాట్లేదు మమ్మల్ని పని చేస్తున్నావా వాడు చేస్తున్నావు తిట్టుంటారు. కడుపులో ఆకలి, బయట అవమానం, ఆ ధర నువ్వు చెల్లించగలవా? ఉండటానికి ఇల్లు లేదు, కారులో పెట్రోల్ లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, హోటల్ టు హోటల్ తిరగాలి. అలా 1090 సార్లు తిరగగలవా? అక్కర్లేదు. దాంట్లో 10%, ఇటు 100 అయినా అటు 95 అయినా, పోనీ 5%, పోనీ 2% తిరగగలవా? దెన్ వై యు ఆర్ సీయింగ్ అంటే ఇటు యువతలుడికి అవతలుడు పచ్చనా? జాబ్ చేసేవాడికి ఆ వ్యాపారస్తుడు భలే సుఖంగా ఉన్నాడు, చాలా సుఖపడిపోతున్నాడు, ఆడు హ్యాపీగా సంపాదించేస్తున్నాడు, బ్రహ్మాండం కూర్చొని సంపాదిస్తున్నాడు. అరే వాడికి వచ్చే నీ కారే కనపడుతుంది, వాడు వచ్చి బెంచ్ కారే కనపడుతుంది. ఆ బెంచ్ కారులో అద్దాలు ఎక్కించుకుని ఆడు ఏడవడం కనపట్లా. నీకన్నా కళ్ళబట్టి నీళ్ళు వస్తున్నాయి, వాడి కళ్ళబట్టి రక్తం కూడా వస్తుంది. నీకన్నా నీ పెళ్ళాం పిల్లలు మాత్రమే పోషించుకోవాలి. అదే నీ పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడానికి నీకు తెల్లారుతుంది. ఇక్కడ వాడు అట్లా కాదు, వాడి పెళ్ళాం పిల్లలతో పాటు కింద పనిచేసే 100 మంది పెళ్ళాం పిల్లల్ని కూడా వాడే పోషించాలి. తను తీసుకుని ఒక తప్పు నిర్ణయం వల్ల 100 మంది రోడ్డు మీదకి వస్తారు. డూ యు నో హౌ మచ్ స్ట్రెస్ హీ ఫీల్స్, హౌ మచ్ పెయిన్ హీ పాసెస్ త్రూ, ఎంత యాంగ్జైటీ, ఎంత టెన్షన్. ఆ యాంగ్జైటీ ఆ టెన్షన్లో వాడేదో క్లబ్కి వెళ్ళి, వాడేదో ఎక్కడికి వెళ్ళి ఓ మంచి పెగ్గు తాగి పడుకుంటే ఏముందిరా పోయి బాబా, సాయంత్రం వేసరికి కార్లో పోతారు, మంచిగా క్లబ్కి పోతారు, పెగ్గు వేస్తారు, వచ్చి పడుకుంటారు, మస్తు. దాట్స్ ద లైఫ్. అవునా? కూర్చున్నోడే తెలుస్తుంది ఆ సీట్లో ఎన్ని ముళ్ళు ఉన్నాయో. సో దిస్ ఈజ్ అంటే ఇక్కడ ఇదంతా ఏమైపోద్ది అంటే అండి, ఇదంతా తెలీదు. ఈ మోటివేషన్ అనేది వచ్చేస్తుంది పక్క నుంచి. నీకోసం నువ్వు చేసుకుంటే నువ్వు లైఫ్లో పైకి వస్తావు, డామ్ డూస్ అని జాబ్ రీజన్ చేసి దూకుతాడు. దూకిన తర్వాత ఏదో అప్పుడు రియాలిటీ బయటకు వస్తుంటుంది. అప్పటిదాకా రియాలిటీ కనపడదు, అప్పుడు రియాలిటీ బయటకు వస్తుంటుంది అన్నమాట. నెల తిరిగేస్తే ఇంట్లో పెళ్ళాం, ఇంటికి రాయి కట్టాలి, ఇంట్లో బియ్యం లేవు, స్కూల్ ఫీజులు కట్టాలి, ఏమైంది అంటది. ఇక్కడే వ్యాపారం ఇంకెక్కడ
స్టార్ట్ కూడా అయ్యి ఉండదు. స్టార్ట్ కూడా ఆలోచనలో ఉంటాడు, ఇంకా లేకపోతే ఇంకా బిజినెస్ దానికి ప్రెమిసెస్ చూస్తూ ఉంటుంటాడు, ఆఫీస్ చూస్తూ ఉంటుంటాడు, ఏం చేయాలని నేర్చుకుంటూ ఉంటుంటాడు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాడు. కానీ ఎక్స్పెన్సెస్ మటుకు వెనక నుంచి వచ్చేస్తుంటాయి. వాడి సమాధానం చెప్పుకోలేక ఇక్కడ వాడికి పని చేయలేక మజా ఆతా లైఫ్. సో ఈ పార్ట్కి మీరు ప్రిపరేషన్ లేకుండా, ప్లస్ ఇంకోటి ఏంటంటే మేజర్గా ఒక ఎంప్లాయీకి ఒక ఎంప్లాయర్ కంటే ఒక ఉద్యోగస్తుడికి ఒక వ్యాపారస్తుడికి మైండ్ సెట్ టోటల్ డిఫరెంట్ బాల్ గేమ్. ఉద్యోగస్తులు ఆలోచిస్తే వ్యాపారం చేయలేడు, వ్యాపారస్తుడు ఆలోచిస్తే ఉద్యోగం చేయలేడు. రెండు డిఫరెంట్ గేమ్. అంటే ఒకటి వాలీబాల్, ఒకటి ఫుట్బాల్. వాలీబాల్ నువ్వు ఎక్స్పర్ట్ అయినంత మాత్రం ఫుట్బాల్ ఆడలేవు, ఫుట్బాల్లో ఎక్స్పర్ట్ అయినంత మాత్రం వాలీబాల్ ఆడలేవు. రెండు బాగానే కదా, రెండు గుండ్రంగానే ఉన్నాయి కదా, ఒకటి చేత్తో కొడతారు, ఒకటి కాలుతో కొడతారు, అంతే కదా అంటే అంతే. దిగితే తెలుస్తుంది ఏంటో ఎంతో, అంతే అనిపిస్తుంది కానీ దిగితే తెలుస్తుంది ఎంత ఉంటుందో. సో దీస్ ఆర్ ఆల్ ఇల్యూషన్స్. అంటే ఇరవడైతే చెప్పేవాడు షేక్స్పియర్ అని. ఎదురుగా మైక్ ఉంది, చేతిలో మైక్ ఉంది, ఎదురుగా కెమెరా ఉంది, నేనేం చెప్పినా జనాలు చూస్తారు. సో ఇనోడు వింటాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. మాకు తెలియని విషయాలు కూడా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.